ఇదిగోండి ఆయిల్ కూడా వేయాలి కదా, మరి ఒకసారి కలిపేద్దాం. ఇదిగోండి మనకి కాలీఫ్లవర్ ఆవకాయ కూడా రెడీ అయిపోయింది. ఇదిగోండి ఇంక ఇది అయిపోయింది. ఇది వాటర్ వేసేసి కాసేపు వేగించేసి మనం కార్న్ఫ్లోర్ వేసుకుంటాం కదా, క్రిస్పీగా బాగుంటుంది. లేదంటే కార్న్ఫ్లోర్ లేకపోతే వరిపిండి వేసుకోండి. కొంచెం ఉడికిందా లోపల? ఉడికిందా? క్రిస్పీగా ఉందా? హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే, ఇంకా శీతాకాలం వచ్చిందంటే ఇంకా చూసారు కదా, ఇదిగో కాలీఫ్లవర్ రెడీ అయిపోతుంది. కాలీఫ్లవర్ చాలా టేస్టీగా ఉంటుంది, చాలామందికి ఇష్టం కూడా. మా ఇంట్లో కూడా చాలామందికి చాలా ఇష్టం. చాలాసార్లు అడుగుతున్నారు తీసుకురమ్మని. మా వారికి ఇప్పుడు కనపడినట్టున్నాయి. మొన్న మధ్యలో అయితే కార్తీక మాసంలో అదే అయితే చాలా రేట్ చెప్పారు, కానీ ఇప్పుడు కొంచెం రేటు పర్వాలేదు అనుకుంటాను. బాగున్నాయి కదండి, ఇలా ఫ్రెష్గా పువ్వులు చూస్తుంటే బెల ముద్దుగా అనిపిస్తుంది నాకు. మీకు ఎంతమందికి ఇష్టం కామెంట్లో మెన్షన్ చేయండి. కాలీఫ్లవర్ బాగుంటుంది. నేను కాలీఫ్లవర్ టమాటా చేస్తాను, కాలీఫ్లవర్ చిక్కుడుకాయ బంగాళదుంప 3 కాంబినేషన్లో మసాలా వేసి వెజ్ కర్రీ అంటే నాన్ వెజ్ వేయకుండా అలా వండుతాము. లేదంటే పచ్చిరొయ్యలు వేసి కాలీఫ్లవర్ ఎగిరి పెట్టుకోవచ్చు, డ్రై ప్రాన్స్ వేసి ఎగిరి పెట్టుకోవచ్చు. ఇలా చాలా రకాలు ఉన్నాయి కర్రీస్. అయితే నేను చాలా రకాలుగా చేసుకుంటాను టేస్టీగా. కానీ ఇప్పుడు వీటిని చూస్తుంటే భలే అనిపించింది. మా వాళ్ళైతే పకోడీ ఏమన్నారు, కాలీఫ్లవర్ పకోడీ. సరే దాంతోపాటు ఎలాగో నేను ఇప్పుడు కర్రీ కూడా చేయాలి. కర్రీతో పాటు ఆవకాయ, కొద్దిగా ఆవకాయ పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది. ఎంతో కాదు కొంచెమే పెడతాను, మీకు చూపిస్తాను ఈజీగా. మా ఇంట్లో కూడా కొంచెం కాలీఫ్లవర్ ఆవకాయ ఇప్పటి వరకు ఎప్పుడైనా టేస్ట్ చేయలేదు వీళ్ళైతే. కదా నాన్న, మీరు టేస్ట్ చేశారా? చేయలేదు, నేను ఎప్పుడు పెట్టలేదు. అంటే నేను పెట్టలేదంటే మా అమ్మ వాళ్ళు పెడతారు, నేను తినేదాన్ని. కానీ ఇక్కడికి వచ్చాక అన్ని రకాల పచ్చళ్ళు అవి ఉండడం వల్ల ఎప్పుడు కాలీఫ్లవర్ పచ్చడి పెట్టలేదు. అమ్మ అయితే ఏ సీజన్ అయితే ఆ సీజన్లో కాలీఫ్లవర్ పచ్చడి, ఇలా ప్రతి పచ్చడి పెట్టేవారు. పచ్చిమిర్చి పచ్చడి ఈ సీజన్లో వస్తాయి కదా, పచ్చిమిర్చి కాలీఫ్లవర్ ఖచ్చితంగా పెట్టేవారు. ఎక్కువ కాదు, కొద్ది కొద్దిగా కొంచెం టేస్ట్ మాట. ఆల్టర్నేట్గా మనకి ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా కాలీఫ్లవర్ పచ్చడి తినాలని ఇంతంత ఏం కాకుండా సింపుల్గా పెట్టేవారు. ఇప్పుడు నేను కూడా అలాగే చేద్దాం అనుకుంటున్నాను. అయితే దీన్ని బాగు చేసే పనిలో ఉన్నాను, బాగు చేసేద్దాము. ఇదిగోండి నేనైతే చాలామంది కాళ్ళు ఉంచేసి పై పువ్వు ఒకటి చెక్కేసి వండుతారు ఇలాగా, ఈ పైది మాత్రమే. నేను అలా కాదు, నాకు ఇవి చాలా ఇష్టం. ఈ కాండం ఉంటుంది, చూపిస్తాను మీకు ఇప్పుడు. అదే బాగుంటుంది టేస్ట్ మనకి, దాంతో తింటేనే మంచిది. ఇదిగోండి ఇలా ఇది చాలామంది పై వరకే తింటారు. ఇది కొంతమంది, నేను అందరి గురించి చెప్పట్లేదు. ఇలా ఉంచేస్తాను నేను కాళ్ళు కొంచెం. ఇప్పుడు నేను ప్లేట్ తీసుకొచ్చి ఇవన్నీ శుభ్రం చేసేసి చూపిస్తాను మీకు. ఈరోజు అండి కాలీఫ్లవర్తో 1 కాదు 2 కాదు 3 రెసిపీలు చూపించబోతున్నాను. 3 కూడా అద్భుతంగా బాగుంటుంది టేస్ట్ అయితేనే. ఇంట్లో మనం ఎప్పుడు చేసుకునేవే కానీ మీకు మా ఇంట్లో ఏం చేసుకుంటున్నాం అనేది చూపించాలనిపించింది ఈరోజు అయితేనే. అయితే కాలీఫ్లవర్ తీసుకొచ్చారు కదా, నేను మళ్ళీ రైస్ కుక్కర్ పెట్టేశాను. ఇది మల్టీ కుక్కర్ మాట అండి, రైస్ కుక్కర్. ఇది 1 ఇయర్ వారంటీ ఉంటుంది. ఎలక్ట్రిక్ మల్టీ కుక్కర్, 1 ఇయర్ వారంటీ ఉంటుంది. అగరో వాళ్ళది 3 లీటర్స్ గిన్నె మాట. ఇది చక్కగా మనం లో ఫ్లేమ్లో కలిపి గ్యాస్ పొయ్యి ఎలా అయితే వాడుకుంటామో అలా ఈ కుక్కర్ని వాడుకోవచ్చు. అంటే ఎలాగంటే మిగతా కుక్కర్లతో పోల్చుకుంటే ఈ కుక్కర్ చాలా బెస్ట్ అండి. నేను పర్సనల్గా చెప్తున్నాను, ఇది ఎంత బెస్ట్ అంటే ఆడవాళ్ళకి ఒకవేళ గ్యాస్ అయిపోయినా లేదా ఇంకో వేరే ఎక్కువ వంటలు చేసుకుని ఫంక్షన్స్ అడవుడు వచ్చినా దీని మీద మనం రైస్ వండేసుకోవచ్చు, బిర్యానీ వేసేసుకోవచ్చు, కూర వేసేసుకోవచ్చు. ఇదిగోండి లో ఫ్లేమ్ కానించి హై ఫ్లేమ్ దాకా ఉంటుంది అన్నమాట. మనకి ఎలా కలితే అలా మార్చుకుంటూ ఉంటే చక్కగా మనకి ఉడుకుతుంది. దీన్ని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇది మటుకు మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. తప్పకుండా చూడండి, తీసుకోండి కూడా. నేనైతే ఇదిగోండి కాలీఫ్లవర్ ఉంది కదా, ఓ పక్కన ఇంకా ఇది ఆయిల్ కాగుతుంది కాబట్టి అది అలా ఉంచాను. కాలీఫ్లవర్ పచ్చడికి కూడా మనకి ఆరాలి కొంచెం అది, కాబట్టి కొంచెం సాల్ట్ వేసి, అమ్మ ఎలా చేసేవారు అది అంటే ఆవకాయ ఉన్నా కూడా కొత్త రుచి కావాలని అనుకుంటాం కదా, అలా సీజన్లో వచ్చినప్పుడు అమ్మ ఖచ్చితంగా పెట్టేవారు. ఇది పచ్చిమిర్చి ఆవకాయ ఖచ్చితంగా ఉండవలసిందేనండి. మరీ మెత్తబడినివ్వద్దు, అంతే గోరెచ్చగా ఉంటే చాలు. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు నేను ఎక్కువ కూడా పెట్టట్లేదు, కొద్దిగా పెడుతున్నాను. ఎందుకంటే నాకు పచ్చళ్ళు ఉన్నాయి, కానీ కాలీఫ్లవర్ పచ్చడి తిని చాలా అయింది. హారికకేమో కర్రీ అంటే ఇష్టం, మాకేమో పప్పుల్లోకి అది చక్కగా కొత్త ఆవకాయ అంటేనే. మన ఆవకాయ ఇప్పటికీ కొత్తగానే ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఏదైనా ఆ ఫ్లేవర్ ఉంటుంది కదా, కొత్తది ఎప్పుడైనా బాగుంటుంది. మా పిల్లలు కూడా ఎప్పుడు టేస్ట్ చేయలేదు కాబట్టి వాళ్ళు టేస్ట్ చూసినట్టు ఉంటుంది. కాలీఫ్లవరు నేను అచ్చంగా వండట్లేదండి, ఇందులో చిక్కుడుకాయలు కూడా యాడ్ చేస్తున్నాను. అచ్చంగా కూడా మసాలా వేసుకుని ఎగిరి పెట్టుకోవచ్చు.
ఇది ఒకసారి నేను ఇలా చూపించడమ్మా. ఇదిగోండి మంచినీళ్ళతో ఇంకొకసారి ఇది కడిగేసుకోవాలన్నమాట. మనకి కాలీఫ్లవర్ అనేది ఒకసారి ఉప్పు నీళ్ళల్లో వేడి నీళ్ళు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కడిగేసిన తర్వాత మళ్ళీ వీటిని మనం ఒక క్లాత్ మీద వేసి ఆరబెట్టాలి. నేను ఈ కప్పుడు తీసుకున్నాను కదా, వీటిని ఇప్పుడు ఆరబెడతాను. ఫ్రెష్గా ఉన్నాయండి పువ్వులు, పురుగది లేదు, కానీ అయినా ఎందుకైనా మంచిదని మనం ఉప్పు నీళ్ళలో కాసేపు ఉంచానమాట. ఇది మనం ఎండలో పెట్టుకోవాలి. ఎండ ఉంది కాబట్టి ఎండలో పెట్టుకోవచ్చు, లేదంటే ఫ్యాన్ గాల్లో అయినా ఆరబెట్టచ్చు. నేను బయట ఎండలో పెడతాను. ఒక అరగంట సేపు అయితే సరిపోతుంది. ఇదిగోండి పసుపు వేసాను. ఇంకో పక్కన కూర అవుతుంది, ఇంకొక పక్క పచ్చడికి ఏమో బయట ఎండలో పెట్టాను అనమాట కాలీఫ్లవరు. ఈ కూర తాలింపు వేసేసి ఇంకా పచ్చడి సంగతి చూడొచ్చు. ఇదిగోండి కలిపేసుకుని ఇంక అచ్చం మనం స్టవ్ మీద చేసుకున్నట్టే అన్నమాట. ఇంక కుక్కర్ ఉంటే ఒక్క కుక్కర్ చాలు. ఇలాంటివి 2 ఉంటే ఇంకా గ్యాస్ పోయే అవసరం లేదు, అంత ఈజీగా చేసుకోవచ్చు. ఇదిగోండి ఇంక ఇది అయిపోయింది. ఇది వాటర్ వేసేసి కాసేపు వేగించేసి తీసేసి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. మనం గబగబా చేసేసుకోవాలి. ఇలాంటి గుంటగడ్డతోటి కొద్దిగా తీసుకున్నాను అనమాట. దీని నిండా తీసుకున్నాను. ఈ గుంటగడ్డడు ఆవాలు తీసుకుంటే ఒక అర స్పూన్ జీలకర్ర తీసుకున్నాను కొద్దిగా. ఇదిగోండి కొంచెం మెంతులు, ఇవి కొంచెం దోరగా వేయించే సరిపోతుంది. దోరగా అంటే మరీ అక్కర్లేదు, కొంచెం హీట్ ఫామ్ అవుతే చాలు అన్నమాట. ఇది కొంచెం దోరగా వేగి పొడి చేసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఊట ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం వేసుకోండి, మీ ఇష్టం. నేనేంటంటే కొద్దిగా పెట్టుకుంటున్నాను కదా పచ్చడి, కాబట్టి మీకు కొలతలు ఏమీ చెప్పట్లేదు. కానీ ఇలా ఈ ఇంగ్రీడియంట్స్ వేసుకోండి. కొంచెం మీరు కొంచెం తక్కువైనా పర్వాలేదు, ఎక్కువైనా పర్వాలేదు, ఊట బాగానే ఉంటుంది. కానీ మీకు క్వాంటిటీ తెలియాలని చెప్తున్నాను అనమాట. ఇది ఒక స్పూన్ వేసుకోండి మెంతులు, అర స్పూన్ జీలకర్ర వేసుకోండి, దీంతో మటుకి ఆవాలు వేసుకోండి. ఇది కొంచెం మనం మిక్సీ పట్టేసుకొని పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట దోరగా వేగిన తర్వాత. ఇదిగోండి కాలీఫ్లవర్ పకోడీకి రెడీ చేసి పెట్టుకున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్ అయితేనే. ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి చేసి పెట్టడానికి బాగుంటుంది. అల్లం వెల్లిపాయ పేస్ట్ వెజ్ కర్రీస్ వాళ్ళకి బాగుంటుంది అన్నమాట. అంటే ఏం వండాలనుకుంటూ ఉంటాం కదా, ఈజీగా ఈ సీజన్లో బాగుంటుంది. ఇదిగోండి అవుతుంది చూసారా. మనకి అల్లం వెల్లిపాయ పేస్ట్ కొద్దిగా వేసాను. కొంచెం మసాలా ఏదైనా పొడి దింపే ముందు వేసేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి పచ్చిమిర్చి వేసాను, కొద్దిగా పసుపు వేసాను, అలాగే చిటికెడు కారం కూడా వేస్తున్నాను. చిటికెడు కాదులేండి, కొంచెం ఎక్కువ వేస్తున్నాను, బాగుంటుంది మరి టేస్ట్ అయితేనే. అలాగే కొంచెం ధనియాల పొడి, అలాగే మనం ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వేద్దాం. క్రిస్పీగా రావాలంటే కార్న్ఫ్లోర్ ఖచ్చితంగా ఉండాలన్నమాట, బాగుంటుంది టేస్ట్ కూడా క్రిస్పీగా. అలాగే కొద్దిగా శనగపిండి, ఎక్కువ వేయట్లేదు పకోడీ కాబట్టి కొంచెం వేసుకుంటున్నాను శనగపిండి. ఒకసారి కలిపి చూద్దాము, తర్వాత అప్పుడు దాన్ని బట్టి ఇంకొంచెం పడుతుందంటే పిండి వేసుకోండి. ఇదిగోండి అంటే కార్న్ఫ్లోర్ వేసుకోండి కొంచెం, ఇంకా శనగపిండి అవసరం లేదు, గట్టి వస్తుంది. కార్న్ఫ్లోర్ అయితే కొంచెం గుళ్ళు ఇరుగుతుంది కాబట్టి కొంచెం వేసుకోండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేసాను నేను. కొద్దిగా గరం మసాలా, అలాగే కూరలో కూడా దింపే ముందు వేసుకుంటాం కదా, గరం మసాలా కూడా వేసేస్తున్నాను. కొద్దిగా ఉప్పు, నూనె కాగుతుంది, మనం ఒకసారి ఇవి కలిపేసుకొని మసాలాలు ఉప్పు ఇవన్నీ కలిసేటట్టుగా ఒకసారి కలిపేసుకుందాం. ఇదిగోండి కలిపేసాను, ఒక వాయి కూడా వేసేసాను. కాలీఫ్లవర్ పకోడీ అయితే వేసేస్తున్నాను. కాలీఫ్లవర్ ఏమో పక్కన ఎండుతుంది, ఇంకా లంచ్ టైం అయిపోతుంది అన్నమాట. ఇంకా చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. అంటే పువ్వులు బాగా చేసి ఇవన్నీ చేసేటప్పటికి కొంచెం టైం పట్టిందన్నమాట. టేస్ట్ అయితే బాగుంటుందండి. మనం కార్న్ఫ్లోర్ వేసుకుంటాం కదా, క్రిస్పీగా బాగుంటుంది. లేదంటే కార్న్ఫ్లోర్ లేకపోతే వరిపిండి వేసుకోండి, కొంచెం కొద్దిగా శనగపిండి వేసుకోండి, కొంచెం గట్టి వస్తుంది అంతే. అంటే వరిపిండితో పాటు మైదా ఉంటే కొంచెం మైదా కూడా వేసుకోండి. ఇందులో కూడా మీరు మైదా కూడా వేసుకోవచ్చు అన్నమాట. కూర కూడా అయిపోయినట్టు ఇంకా ఆల్మోస్ట్. ఇదిగోండి పకోడీ అవుతుంది క్రిస్పీగానే. ఇదిగోండి పచ్చిమిర్చి కూడా దాంతోపాటే, ఎవరు ఇష్టంగా తింటే వాళ్ళకి వెళ్తుంది ఇది పచ్చిమిర్చి అయితే. పచ్చిమిర్చి నువ్వు తింటావా? అయితే నిమ్మకాయ పిండుకుని తింటే బాగుంటుందండి. మంచూరియా కూడా చేసుకోవచ్చు, చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా టైం సరిపోదండి. కాలీఫ్లవర్తో ఏమున్నాయి అన్ని ఐటమ్స్ చేసేయచ్చేమో అనుకున్నాను, తీసుకురావడమే లేట్గా తీసుకొచ్చాను.
ఆహా లేదు 10కి తీసుకొచ్చారు 11కి కానీ మొదలు పెట్టలేదు క్లీనింగ్ ఇవన్నీ అయ్యేటప్పుడు 12 అయిపోయింది 12 అయింది 1 గంటకి ఫినిష్ అయిపోయింది ఈజీగా అవ్వలే వంట చేసే వాళ్ళకి తెలుసు ఎంత పెద్ద ప్రాసెస్ ఉంటుందో ఈ అందులోని కాలీఫ్లవర్ అందులోని కాలీఫ్లవర్ వేడి నీళ్ళతో ఖచ్చితంగా కడగాలండి చిన్న చిన్న పురుగు మనకి తెలియని దారాలు లాంటివి కూడా ఉంటాయి ఉప్పేసేస్తే చనిపోతాయి అవి పైకి తేలిపోతాయి అన్నమాట మీరు అది చేసుకోండి అంటే డైరెక్ట్గా చన్నీళ్ళతో కడగకుండా చూడు గొల్లెరిగిందో లేదో చూడు నేను అదే అందాం అనుకున్నాను బాగున్నాయి అంటే నాకు తెలిసిపోద్ది స్ట్రక్చర్ ఎలా ఉందన్నది సెల్ఫీ అని చేసుకొని తిండి అది లేదు నేను చూపిస్తాను ఏదిలే ఉడికిందా లోపల ఉడికిందా క్రిస్పీగా ఉందా ఉత్తి తినేచ్చు నిమ్మకాయ పిండలేదు ఇంకానే నిమ్మకాయ పిండితే ఇంకా బాగుంటుంది ఇంకా ఎంత ఒక కాలీఫ్లవర్ కదా 2-3 కాలీఫ్లవర్లు వేపేసినా కూడా తినేస్తారు ఇవే కదా మనకి ఎగ్జిబిషన్లో అది కదా ఎగ్జిబిషన్లో బాగా ప్లేట్ 20 రూపాయల ఎంతో అంతే అదే లేరా పోనీ 30 కానీ వాళ్ళు అయితే ఏం చేస్తారో తెలియదు కానీ ఈ మటుకు వేడి నీళ్ళు కడగాలండి లేకపోతే చిన్న చిన్నవి ఉంటాయి అవి మటుకు చూసుకోకపోతే వాళ్ళు కడుగుతారో లేదో మనకు బయట తెలియదు కానీ వెజ్జులు కూడా ఇష్టంగా చేసుకుని తినేది ఐటెంలో ఇది ఒకటి బాగుంటుంది కూర అంటే చెల్లికి చాలా ఇష్టం మొన్నటి నుంచి అడుగుతుంది డాడీని కాలీఫ్లవర్ తీసుకురమ్మనమ్మా అని మొన్న తీసుకుంది కానీ ఇదిగో ఇవన్నీ వేస్తున్నాను కదా ఇది అప్పటికప్పుడు చేసుకొని మజ్జిచారు తాలింపండి అవుతుంది ఇదిగోండి పకోడీ అయిపోయింది తీసేస్తున్నాను పట్టుకెళ్ళిపోదాం అక్కడికి కూర కూడా అయిపోయింది కదా పట్టుకొచ్చేస్తాను ఇది కూడా అయిపోయింది కాలీఫ్లవర్ కర్రీ కాలీఫ్లవర్ పకోడీ ఇదేదో చూస్తుంటే నీకు ఏదో గుర్తుకు రావట్లేదా ఏదో సినిమాలో అన్నీ ములక్కాడలో వండేసి పెట్టేసినట్టు నేను అన్ని కాలీఫ్లవర్లు వండేసి పెట్టేస్తున్నాను మీకు నెక్స్ట్ అండి ఇప్పుడు ఇదే కళాయిలో వేరుశనగ నూనె వేస్తున్నాను పచ్చడికి ఈ పచ్చడి కూడా పెట్టేసుకున్నాను అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను బయట ఉన్నాయి ఎండలో పెట్టాను తీసుకొస్తాను ఇదిగోండి కొంచెం ఎండలో పెట్టేసిన తర్వాత తడి ఆరిపోయిన తర్వాత అలా కూడా చాలామంది పెట్టేసుకుంటారు మొత్తం కొంచెం ఎండిన తర్వాత పచ్చడి డైరెక్ట్గా పెట్టేసుకుంటారు లేదు మనకి శీతాకాలం తేమ ఉంటుంది అనుకుంటే కనుక ఒక 2 నెలలు ఉంటుందండి ఇది పచ్చడి అయితేనే చాలామంది చింతపండు గుజ్జు చేసుకుంటారు నేనైతే నిమ్మకాయ ఫ్లేవర్ నాకు ఇష్టం అందుకని నిమ్మకాయ వేస్తాను ఇదిగోండి కొంచెం అటు ఇటు వేపేస్తే సరిపోతుంది ఎక్కువసేపు వేపద్దు మరీ మగ్గిపోయినా ఈడిపోతే బాగోదు ఆ కరుకు అనేది ఉండదు జస్ట్ ఒక సెకండ్ మాట అంతే ఇదిగోండి ఇలా నేను మరీ ఎక్కువ వేపట్లేదు కరుకు అన్నట్టు ఉంటేనే బాగుంటుంది పులుపు పిండుతాం కాబట్టి ఇంకా క్రిస్పీగా పుల్లగా బాగుంటుంది టేస్ట్ అయితే బౌలుడు వస్తే చాలు ఈ బౌల్లోనే కలిపేస్తాను నేను పచ్చడిని కూడా ఇదిగోండి ఇందాక మీకు వేపింది చూపించాను కదా కొద్దిగా జీలకర్ర మెంతులు ఆవాలు స్మెల్ ఎలా వస్తుందనా సువాసన బాగుంది కదా ఇదిగోండి ఎల్లుల్లిపాయలు వలిచేసాను అలాగే ఉప్పు కొద్దిగా ఉప్పు వేస్తున్నాను కారం ఆవాలు ఈ స్పూన్తో తీసుకున్నాను కదా 2 గరిటెలు వేసుకుంటున్నాను అంతే చాలు ఒకవేళ సరిపోతే ఇంకొంచెం వేసుకోండి కానీ ఇది స్పైసీగా ఉంది పచ్చికారం ఇలా అప్పుడప్పుడు పచ్చళ్ళు పెట్టుకోవడానికి బాగుంటుందని నేను అలా ఉంచుకుంటాను అనమాట పక్కన కొద్దిగా పచ్చికారం ఇది కొద్దిగా పసుపు కొంచెం మెంతులు వేస్తే సరిపోతుంది ఇదిగోండి ఆయిల్ కూడా వేయాలి కదా మరి ఒకసారి కలిపేద్దాం వేడిగా ఉంటుందని ఆయిల్ కాకరకాయ పచ్చడి కూడా బాగుంటుంది మన ఛానల్లోకి వెళ్ళి చూడండి చిక్కుడుకాయ పచ్చడి ఇప్పుడు చిక్కుడుకాయల సీజన్ కదా చిక్కుడుకాయ ఆవకాయ కూడా బాగుంటుంది అలాగే ములక్కాడ ఆవకాయ పెట్టుకోవచ్చు కాలీఫ్లవర్ పెట్టుకోవచ్చు కొంచెం ఆయిల్ పడుతుంది ఆయిల్ వేసేస్తున్నాను వేరుశనగ నూనె వేస్తున్నాను పల్లీల నూనె అంటాం కదా అది ఇదిగోండి మన కాలీఫ్లవర్ ఆవకాయ కూడా రెడీ అయిపోయింది ఒక్క 2 పువ్వులతోటి ఎన్ని వంటలు చేశానో చూసారా 3 రకాల వంటలు అయితే చేసేసాను ఇదిగోండి అది నిమ్మకాయలు పిండుదామని పచ్చట్లోకి కోసి ఉంచాను ఈ లోపల భోజనాలు లేట్ అవుతుందని వాళ్ళకి వడ్డించేద్దామని మరి మీరేం వండుకున్నారు దానా కూర వేసుకో కూర కాలీఫ్లవర్ ఎగురు
అన్ని కాలిఫ్లవర్ చేసినట్టున్నాయి ఏంటి? అవును, అంతా కాలీఫ్లవరే. కాలీఫ్లవర్ మయమైపోయింది. కూర కూర. పచ్చడి వేసుకుంటా. పచ్చడి అన్నం అది. ఇంకా అప్పుడే అవ్వలేదు, మజ్జిచారు తాలింపు పెట్టాను. నాకు ఇవి భలే ఇష్టం నాన్న. అవి పువ్వులు చక్కగా ఉంటాయి కదా, గుత్తు కింద వెడల్పుగా పువ్వులు బాగుంటాయి, టేస్ట్ బాగుంటాయి. నేను ఉత్తి పువ్వులే తినేస్తూ ఉంటాను. తమ్ముడైతే చాలా బాగున్నాయి అన్నాడు. తమ్ముడైతే చూడైతే నేను కూడా తింటాను. ఇదిగో పప్పుచారు సాంబార్ లాంటి పెట్టుకున్నప్పుడు కూడా మంచి కాంబినేషన్ ఇది. క్రిస్పీగా ఉంది. కాదు అందుకే ఇన్ని రెసిపీస్ చూసిన తర్వాత కూడా అనిపిస్తుందమ్మా, ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. నీకు గుర్తుందమ్మా? నేను ములక్కాడ కూర అని చెప్పాను, నువ్వు కాకరకాయ అంటున్నావు. ఏది కరెక్టో చెప్పండి. మా పెద్దోడు చెప్తుందేమో కాకరకాయ, అన్ని కాకరకాయలు ఉన్నట్టు నువ్వు కాలీఫ్లవర్ ఉండేసావు అమ్మ ఈరోజు అన్నాడు. నేను ములక్కాడని చెప్పాను, నాకు ములక్కాడని ఐడియా ఉందని చెప్పేసేమో నేను అన్నాను. చెప్పండి. హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారమ్మా. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత 4 రోజుల నుంచి ఈ వారంలో 4గోసారి కాకరకాయ పులుసు, కాకరకాయ పచ్చడి, కాకరకాయ ఏపుడు అని చెప్పి చెప్తారన్నమాట. అలాగే మన ఇంట్లో ఇది 4గోసారి కాదు కానీ మొత్తం కాలీఫ్లవర్ 4గోసారి కాదు కానీ మళ్ళీ మాట్లాడతాడంట. ఇది వీడియోలో ఎడిటింగ్ చేయండి, నేను ఇంకా ఉంచేస్తాను. మర్చిపోయాను. కాకరకాయ కాదు, కాలీఫ్లవర్. ఈ వారంలో ఇది ఫస్ట్ టైం అయినా కూడా అన్ని రకాలు వండేసుకున్నాం మనం. చెల్లి ఎప్పటి నుంచి అడుగుతుంది కాలీఫ్లవర్ అంటుంది. వచ్చిన వెంటనే దానికి ఇంత మొహం అయిపోద్ది. కొంచెం స్టోర్ చేసి బాక్స్లో పెడుతున్నాం. ట్యూబ్లైట్ అయిపోద్దండి దాని ఫేస్ అయితేనే. ఈ కర్రీ అంటే అంత ఇష్టం. అవును. ఇదండి ఈరోజు వీడియో. సూపర్ ఉంది. ఆవకాయ కూడా నెక్స్ట్ వీడియోలో అది చెప్తాను టేస్ట్ ఎలా ఉందనేది. ఇప్పుడైతే ప్రస్తుతం మా ఇంట్లో చూసారు కదా, ఇన్ని ఐటమ్స్ చేశాను. గంటలో అయిపోయినాయి నాకు అన్నీ. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఏం కాదు, గంటే. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.